back to my channel. This is Abhigna Anjwala. You guys are watching this second vlog, that is Omkareshwar Darshana, and what I experienced and also what did I do in the Omkareshwar and how did I vote and everything in this vlog. So see you and enjoy. ఇప్పుడే ఓంకారేశ్వర్కి వచ్చేసాము. సో మేము డైరెక్ట్ నర్మదా ఘాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అందరైతే ప్రేయర్ చేస్తున్నారు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని. అది అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఇదంతా నర్మదా ఘాట్. అండ్ ఆల్సో ఇక్కడ ఎండలు అయితే చాలా చాలా ఉన్నాయి. అసలు అప్పుడే స్టార్ట్ అయిపోయింది సమ్మర్ అని అనుకున్నాము మధ్యప్రదేశ్లో, జార్ఖండ్లో. అసలు నర్మదా రివర్ దగ్గర అసలు ఏంటో మిరాకిల్ అనిపించింది నాకు. ప్రతి మెట్టు దగ్గర శివుడు ఇలా వెలిసి ఉన్నాడు. అదే మిరాకిల్ అనిపించింది. అదేంటి అసలు నంది, శివుడు, అసలు ఆ లింగం ఎలా వచ్చింది అనేది అట్లా షాకింగ్ అనిపించింది మెట్టు మెట్టు దగ్గర. అసలు ఏంటిది అన్నట్టు చాలా థ్రిల్లింగ్ అనిపించింది, మిరాకిల్ అనిపించింది. అంటే ఓహో ఓం 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 నమ శివాయ అని ఓంకారేశ్వర్ దగ్గర ప్రతి దగ్గర దేవుడు ఉన్నాడు అని అర్థమని అప్పుడు అనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ రివర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము, నర్మదా రివర్ దగ్గరికి. అసలు చాలా వైట్గా ఉన్నాయి వాటర్. అసలు స్టోన్స్ కనిపిస్తున్నాయి. విచిత్రంగా ఏంటంటే స్టోన్సే కనిపిస్తున్నాయి డైరెక్ట్, అంత వైట్ ఉన్నాయి వాటర్. నేనైతే ఇక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వాటర్ చల్లుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ. అండ్ ఇక్కడ చాలా స్కిడ్ అవుతుంది మెట్ల పైన. చాలా జాగ్రత్తగా నడిచామన్నమాట. లిటరల్లీ చాలా అంటే చాలా స్కిడ్ అయిపోయి పాపం ఒక ఆంటీ కూడా పడ్డది. ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళు గంగా స్నానాలు అయితే చేసేస్తున్నారు. చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్. అక్కడ స్టోన్స్ కూడా చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా కనిపిస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఆల్రెడీ. ఇక్కడ నర్మదా రివర్ దగ్గర అయితే మేము దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఆల్సో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అందులో ప్రతి దాంట్లో శివుడు ఉన్నాడు, లింగం ఉంది. అండ్ వెరైటీ వెరైటీ కైండ్ ఆఫ్ లింగమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అసలు విచిత్రంగా అనిపించింది, మంచిగా అనిపించింది. మేము జ్యోతిలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అని ఫ్లవర్స్ తీసుకున్నాం. ఇక్కడ వెళ్తూనే ఉన్నాం అనమాట. చాలా రష్ ఉన్నారు, చాలా అంటే చాలా రష్ ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఓం నమ శివాయ బొట్టు అసలు నేను అడగకుండానే అతను పెట్టేస్తున్నాడు. సర్లే ఇంకా పెట్టాను కదా అని పెట్టించుకున్నాను. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఉన్నాడు. అండ్ ఓకేస్లే ఇంకేం చేయలేం కదా అని మా మమ్మీ కూడా పెట్టించుకుంటుంది. మా మమ్మీని రమ్మన్నా పెట్టించుకోవడానికి. అండ్ మా చెల్లె పెట్టుకోమంటే మా చెల్లె వద్దని చెప్పేసింది. వద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది మా డాడీ తోటి. అండ్ ఇక్కడ చాలా మంచి అనిపించింది అట్లా బొట్టుతో చూడంగానే. మా మమ్మీ ఒప్పుకోలేదనమాట, మా చెల్లె వద్దన్నదని. మళ్ళీ పిలిచి మళ్ళీ పెట్టించుకోమన్నది. సో మా చెల్లె బుద్ధిగా విన్నదనమాట. ఏమో కానీ ఒకసారి విన్నది, ఎప్పుడు విన్నది అసలు మా చెల్లె, కానీ దేవుడి దగ్గరికి వచ్చినాక వింటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎలా ఉంది చూద్దాం రా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. లిటరల్లీ చాలా మెట్లున్నాయి అసలు దిగడానికి. చాలా అంటే చాలా మెట్లున్నాయి. అసలు ఎంత అంటే అసలు దిగి 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 అసలు ఎక్కడి వరకు అంటే చాలా కింది వరకు దిగాలి. అండ్ మా డాడీ యాజ్ ఆల్వేస్ మమ్మల్ని పట్టించుకోకుండానే ముందు వెళ్ళిపోయారు. సో యా వెళ్తున్నాము. ఇంకా కిందికి వెళ్ళాలి. అక్కడ రివర్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి లిటరల్లీ. సో దగ్గర దాకా అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. అక్కడ ఉంది టెంపుల్. అండ్ ఇక్కడ అంతా నర్మదా రివర్. అండ్ త్రివేణి సంగమం ఉంటుంది అనమాట ఇక్కడ ఓంకారేశ్వర్లో. అంటే 3 రివర్స్ కలిస్తే త్రివేణి సంగమం అవుతుంది. అండ్ అక్కడ బోట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుండి అటు సైడ్ వెళ్ళడానికి బోట్స్ కంపల్సరీ యూజ్ చేస్తాము. ఎందుకంటే వితౌట్ బోట్స్ వి కాంట్ గో అనమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరికి 50 రూపీస్ ఛార్జ్ బోట్స్లలోకి. అండ్ ఇంకా తప్పదు కదండి, సో వెళ్ళిపోయాం అలా. చాలా బోట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా ఎండ కొడుతుంది అక్కడ. అండ్ బోట్ అయితే ఎక్కేసాము.
చూడండి వాటర్ ఎంత చాలా ఫ్లో ఉన్నాయి, చాలా పైకి ఉన్నాయి వాటర్. బోట్ లిటరల్లీ కిందికి వెళ్ళిపోయిందనమాట. అండ్ ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము బోట్లో. ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయిపోయామన్నమాట. సో మా ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నాను పైకి వెళ్దామని చెప్పేసి. చాలా అంటే చాలా రష్ ఉండే అనమాట మేము వెళ్ళిన రోజు. లిటరల్లీ ఇది 7th ఫ్లోర్ నుండి వ్యూ అనమాట. చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఆల్సో మేము ఇది పూలదైతే తీసేసుకున్నాము శివుడి దగ్గర పెట్టాలని. అండ్ లైన్లో నిల్చొని అసలు ఎంత అంటే లిటరల్లీ ఒక 4 hours నిల్చున్నాము. అమ్మయ్య ఇక్కడ చాలా బరువు ఉంది పాప బ్యాగ్ అని చెప్పేస్తే మా డాడీ బ్యాగ్ పట్టుకున్నాడు అనమాట. అసలు డాడీస్ వేరే కదా, కూతుర్స్కి కష్టమైతే అసలు చూడలేరు. అండ్ చూడండి వ్యూ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూసి సగం అవుతున్నాం అనమాట. ఓం నమ శివాయ అని అక్కడ ఉంది. అండ్ లైన్లో చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంత రష్ ఉన్నారో. అసలు ఈ రష్ అసలు ఏంటో అని నిజంగా ఆ రోజు టిఫిన్ తినలేదు, మార్నింగ్ కాఫీ తాగామంతే. లిటరల్లీ ఒక 3 o'clock వరకు అలానే లైన్లోనే ఉండిపోయామన్నమాట. ఇక్కడ గోపురం అయితే కనిపిస్తుంది, అక్కడ చూడండి అక్కడ లైన్ ఉంది, అక్కడ వరకు వెళ్ళాలి మేము. మేము ఇక్కడే ఉన్నాము, జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటా. అసలు అట్లుండే ప్రతి దగ్గరికి వెళ్ళినా స్టార్టింగ్ పాయింట్ లెక్క ఉండే, అంత దూరం ఉంది అనమాట. ఇక్కడ శివుడిని లైవ్లో చూపిస్తున్నారు. ఓంకారేశ్వరం అంటే ఓం షేప్లో ఉండి పైన నుంచి ఇలా లేస్తుందంట. చిన్నగా ఉంటుంది, చాలా చాలా చిన్నగా ఉంటుంది జ్యోతిలింగం. అసలు ఇక్కడ టీవీలో చూస్తున్నాము లైవ్లో మేము అక్కడ నిల్చొని. అండ్ వెయిటింగ్ సిస్టమ్ అయితే చాలా ఉండే. లిటరల్లీ 12 అయిపోయింది, 1 అయిపోయింది, ఇంకా రావట్లేదు మా లైన్. అసలు దేవుడు ఎట్లా దర్శనం ఇస్తాడో మాకు. శివయ్య నువ్వే రక్షించు, కాపాడు అని చెప్పేసి ప్రే చేస్తూనే ఉన్నాము. అండ్ వెళ్తూనే ఉన్నాము, అంతే స్మైల్తో మెయింటైన్ చేస్తూ వెళ్తూనే ఉన్నాము. అసలు చిరాకు అనేది వస్తుంది, ఆస్ట్ వస్తుంది, కొంచెం చిరాకు వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమైంది అంటే మేము దగ్గర దాకా వచ్చేసరికి అక్కడ ఆపేశారనమాట. అంటే బ్రేక్ దర్శనం అని ఇట్లా పెట్టేశారు, బ్రేక్ ఇచ్చేసారు దర్శనానికి. అండ్ మా మమ్మీ పాపం అసలు నిద్ర లేదు, ఏం లేదు నైట్ అంతా. సో చాలా అలసిపోయింది. అండ్ అందరం అలసిపోయాము, మా ఫ్యామిలీ 7 families వచ్చాము, వాళ్ళందరం అలసిపోయాము. అండ్ అక్కడ బయట కూర్చునే ఉన్నాము, వెయిట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఫైనలీ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ హార్స్ అనమాట మా పొలంలోకి మొక్కలు వచ్చాయి అంటారు కదా, అలా అయిందనమాట మాకు. సో దేవుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. అక్కడ నంది కూడా కనిపించాడు చూడండి, ఎంత అసలు పాలరాతితోటి చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. నేను చూస్తున్నాను ఎంత ఇదంతా ఆర్కిటెక్చర్ అసలు ఎప్పటి నుండో చేసింది, అంత 7th ఫ్లోర్లో ఉంది టెంపుల్, అసలు ఏంటి ఇంత విచిత్రంగా ఉంది అని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఆల్సో అక్కడ చాలా 4-5 గంటలు ఉన్నాయి, అన్నీ కొట్టుకుంటూ వెళ్తున్నారు అందరూ. అండ్ ఇది గర్భగుడి అనమాట, ఇది మెయిన్ అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. చాలా లైటింగ్స్తో ఉంది లోపల. అండ్ ఫైనలీ చాలా సూపర్గా అయితే దర్శనం అయిపోయింది, చాలా చాలా మంచిగా. అన్ని హార్స్ వెయిట్ చేసినందుకు ఒక 2-3 seconds చూడమన్నారు, కానీ మేము అక్కడ ఆగి చూసాము. మొత్తం తొక్కిసలాటలే జరిగినాయి అనమాట. చాలా చాలా నూక్కుంటూ వెళ్ళారు అందరూ. అండ్ ఇక్కడైతే నేను షాపింగ్ చేస్తున్నాను, బ్యాంగిల్స్ షాపింగ్ చేద్దామని చూస్తున్నాను ఎలా ఉన్నాయో అని. చాలా బాగున్నాయి, కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేవు. అండ్ అమ్మయ్య శివుడి దర్శనం అయిపోయిందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. అండ్ అప్పుడు కనిపించింది మాకు ఫుడ్, సమోసాలు. ఆ సమోసాలు తిని చాలా ఎంజాయ్ చేశాము అనమాట. 2 సమోసాలు తిన్నాము. అదేదో మార్నింగ్ నుండి అసలు ఫుడ్ లేకుండా ఉన్నాం కాబట్టి ఆ 2 సమోసాలు తినగానే అమ్మయ్య అనిపించేసి అక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయాం. ఏం బ్యాంగిల్స్ తీసుకున్నావు మమ్మీ? స్టోన్ బ్యాంగిల్స్. వావ్, that's cool. ఇక్కడ దగ్గరలో ఒక దేవి టెంపుల్ ఉందన్నమాట, శక్తిపీఠం దేవి టెంపుల్. సో అక్కడికైతే వచ్చేసాము. అసలు చాలా ఇయర్స్ నుండి ఉన్నాయి కదా టెంపుల్స్, అన్నీ అలానే ఉన్నాయన్నమాట. దానికి పెయింట్ వేయలేరు, ఏం వేయలేరు, అలానే ఉన్నాయి. అప్పుడెప్పుడు కట్టినాయో అట్లనే ఉన్నాయి అనమాట. ఇక్కడ పెద్ద స్కామ్ జరుగుతుంది లిటరల్లీ. అసలు పంతులు అందరూ దర్శనంకి వెళ్ళాలంటే ఇన్ని కావాలి, ఇన్ని మనీ కావాలి, ఇన్ని మనీ అయితే మేము ఫ్రీ దర్శనం చేపిస్తామని చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఫస్ట్ 500 అన్నాడు మాకు, సరే వెళ్దాంలే ఏముంది అని అనుకున్నాము. కానీ తర్వాత 1100 అన్నారు, ఈచ్ 1100 అన్నారు. అదేంటి ఇప్పట్లో ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి, లేదు మళ్ళీ మీరు కట్టాలి అంటే, వద్దులేండి మేము బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్తాము అని చెప్పేసి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము, మనీ కట్టకుండా లైన్లో నిలబడి.
నేనైతే ఇక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ వెళ్ళిపోతున్నాము. అసలు ఎంత ఎండ అంటే మొత్తం మాడిపోతున్నాము, అంత ఎండలు ఉన్నాయి లిటరల్లీ. మీరు ఎవరైనా ఉజ్జయిని ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఫిబ్రవరిలో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోకండి, జనవరిలోనే వెళ్ళండి. సో బాగుంటుంది మీకు అక్కడ చూడడానికి. ఇక్కడైతే నేను షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాను అనమాట. అసలు అక్కడ మన ఫుడ్డే ఉండదు, అసలు రైసే ఉండదు. ఏంటో విచిత్రంగా అనిపించింది. మొత్తం చపాతీలే. ఉన్నప్పుడు టాబ్లెట్ సైకాలజీ టాబ్లెట్ మనసు ఆనందంగా ఉన్నదనుకో అదన్నమాట నా దర్శనం ఎక్స్పీరియన్స్. అండ్ మీరు కనుక ఓంకారేశ్వర్కి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా. కానీ సాటర్డే సండేస్ అస్సలు రావద్దు, చాలా రష్ ఉంటుంది. మండే టు ఫ్రైడే వచ్చేసేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. విఘ్న అనుపాల. అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్.